కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గ విభేదాలు తారాస్థాయిలో కనబడుతున్నాయి. దేవాదాయ శాఖగా మంత్రి కొండా సురేఖను ఖాతరు చేయకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతోంది. ఇక మంత్రి సురేఖ నోటీసులో లేకుండా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడంతో ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ తీరుతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అలకపోనినట్లు అర్థమవుతోంది. కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్న మంత్రి కొండా సురేఖ తాజా పరిణామాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షికి బహిరంగ లేఖ రాసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ని ఎన్నిక చేసే దాంట్లో అయితే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఇన్వాల్వ్ చేయకపోవడంపై అయితే ఆమెడైతే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోనూ జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. అందులో ప్రధానంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతుందో ఆమె నోటీసులో లేకుండా జరిగింది అనేది ప్రధానంగా ఆమె అసంతృప్తి కారణమని తెలుస్తా ఉంది. ఇవే కాకుండా చాలా అంశాలు, ముఖ్యంగా ఇది నిన్న ఏదైతే దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎండోమెంట్ సమీక్ష ఎమ్మెల్యే కడియన్ నిర్వహించారు. కనీసం ఆమె నోటీసులో కూడా లేదనేది ఆమె ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి అయితే ఆమె దూరంగా ఉన్నారు. అయితే జట్లాక్ కారణంగా ఆమె హాజరు కాలేదని ఆమె కార్యాలయ వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ పరిణామాలతోనే ఆమె దూరంగా ఉన్నారని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చగా తెలుస్తా ఉంది. అయితే లండన్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి కొండా సురేఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఆమె ప్రైవేట్ కార్యక్రమాలకే హాజరవుతామని గత కొంతకాలంగా ఇటు పార్టీలోనూ అటు తన శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సైతం ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులే చక్రం తిప్పుతున్నారన్న అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఈ పరిణామాలకు సంబంధించి ఆమె ఒక బహిరంగ లేఖ రాసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలైన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు లేఖ రాసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఆమె గత కొంతకాలంగా ఇదే కాకుండా యాదగిరి ట్రస్ట్ బోర్డు కంటే ముందు నుంచి కూడా ఆమె డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు నేరుగా సీఎం కార్యాలయం ఇన్వాల్వ్ అవుతా ఉంది. కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. దీంతో ఆమె ఆనందంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ప్రధానంగా ఈ యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి. అటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులకు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదనేది తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా మున్సిపల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి వివాదం అయితే ఉంది. ప్రధానంగా ఆంధ్ర వాళ్లతో యాదగిరి ట్రస్ట్ బోర్డు నియమించారు అనేది, అందులో దేవాదాయ శాఖకు సమాచారం లేదన్న కారణంతో కొంత ఆమెకు నోటీసులో పెట్టాయని చేసి ఉండేది అనేది ప్రధానంగా ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ప్రధానంగా ఈరోజు ఆమె లేఖ రాసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా పార్టీలో కూడా అటు వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఆమె శాఖకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నటువంటి కీర్తనల పట్ల ఆమె ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.